ఫ్రెండ్స్, ఒకసారి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఊహించండి. అక్కడ మనిషి కొండని కదిలించాడు, ఆకాశాన్ని అందుకున్నాడు, సముద్రాన్ని దాటాడు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన నిజ జీవిత కథ. మనిషి తన ఆలోచనలతో, తన ఆవిష్కరణలతో అద్భుతమైన యంత్రాలను సృష్టించాడు. వాటిని చూస్తే ఊపిరి ఆగిపోతుంది. అయితే ఈరోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద మరియు అతి శక్తివంతమైన యంత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం యంత్రాలు కావు, ఇవి మనిషి ఆశయాలు, ఇంజనీరింగ్ అద్భుతాల సమ్మేళనాలు. నాసాక్రాల ట్రాన్స్పోర్టర్. మొదటగా నాసాక్రాల ట్రాన్స్పోర్టర్ గురించి మాట్లాడుకుంటే, ఈ యంత్రాన్ని చూడగానే ఒక భారీ డైనోసార్ బతికొచ్చినట్లు అనిపిస్తుంది. ఈ భారీ యంత్రం రాకెట్లను, స్పేస్ షిప్లను లాంచ్ ప్యాడ్ వరకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. కావున మీరే ఒక్కసారి ఊహించండి, 6,65,00,000 పౌండ్ల బరువును మోసే శక్తి ఉన్న వాహనం ఇది అంత భారీగా ఉంటుందో. ఒకవేళ ఇది మీ ఇంటి ముందు నుండి వెళ్తే మీ ఇల్లు కనిపించడం ఖాయం. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ యంత్రం గంటకు కేవలం 1.6 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అవును, మీరు సరిగ్గా విన్నారు, ఇది చాలా నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని చూస్తూ నిద్రపోయి మళ్ళీ మేల్కొన్న ఇది ఇంకా అక్కడే ఉంటుంది. కానీ ఎందుకు అంత నెమ్మదిగా ఎందుకు నడుస్తుందని దాని గురించి మాట్లాడితే, ఈ యంత్రాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. ఒక్క చిన్న తప్పిదం జరిగిన కోట్ల డాలర్ల విలువైన రాకెట్ నాశనమైపోతుంది. ఈ యంత్రం నాసాకి గర్వకారణం మాత్రమే కాదు, మనిషి కళలను ఆకాశంలోకి చేర్చే వాహనం కూడా. వార్సిలా ఆర్టిఫ్లెక్స్ 96. ఇప్పుడు సముద్ర లోతుల్లోకి వెళ్దాం. అక్కడ ఒక అద్భుతమైన ఇంజిన్ ఉంది. ఇది ఒక నగరం మొత్తానికి విద్యుత్ సరఫరా చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఇదే వార్సిలా ఆర్టిఫ్లెక్స్ 96, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజన్. ఈ ఇంజన్ ఎంత పెద్దదంటే నిలబెట్టి చూస్తే 4 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుంది. మరియు ఈ ఇంజన్ 1,07,390 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ ఈ ఇంజన్ ను కారులో పెడితే ఆ కారు ఆకాశంలో ఎగిరిపోతుంది. కానీ ఈ ఇంజన్ కేవలం శక్తివంతమైనది మాత్రమే కాదు, ఇది చాలా సమర్థవంతమైనది కూడా. రోజుకు 250 టన్నుల ఇంధనాన్ని కాల్చే ఈ ఇంజన్ 11,000 కంటైనర్లను మోసే ఓడను నడుపుతుంది. ఈ ఇంజన్ సముద్ర తీరాలను చీల్చుకుంటూ మనిషి సాంకేతిక సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. బాగా 293. ఇప్పుడు జర్మనీలోని గనుల్లోకి వెళ్దాం. అక్కడ ఒక భారీ యంత్రం ఉంది. చూస్తే ఏదో రాక్షస రోబో భూమిని తవ్వేస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఇదే బాగా 293, ప్రపంచంలోనే అతిపెద్ద బకెట్ వీల్ ఎక్స్కవేటర్. ఈ యంత్రం ఎత్తు 96 మీటర్లు, అంటే 30 అంతస్తుల భవనం అంతా. ఇది రోజుకు 2,40,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వగలదు. ఈ మొత్తం మట్టిని ఒక ఫుట్బాల్ మైదానంలో పోస్తే ఆ మైదానం 10 మీటర్ల లోతు వరకు నిండిపోతుంది. కానీ ఈ యంత్రం కేవలం పెద్దది మాత్రమే కాదు, ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. ఒకవేళ ఈ యంత్రం నియంత్రణ తప్పితే ఒక నగరాన్ని నాశనం చేసే శక్తి దీనికి ఉంది. ఈ యంత్రం గనుల పరిశ్రమను గర్వకారణంగా మాత్రమే కాదు, మనిషి శక్తి సాంకేతికలకు ఒక చిహ్నం. బెలాజ్ 75,710. ఇప్పుడు బెలారకు వెళ్దాం. అక్కడ ఒక ట్రక్ ఉంది. చూస్తే ఏదో భారీ డైనోసార్ రోడ్డుపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే బెలాజ్ 75,710, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ ట్రక్. ఈ ట్రక్ ఎత్తు 8 మీటర్లు, అంటే 3 అంతస్తుల భవనం అంతా. ఇది ఒకేసారి 450 టన్నుల బరువును మోయగలదు. ఈ బరువు అంటే 300 కార్లను ఒకేసారి లోడ్ చేసిన ఈ ట్రక్ హాయిగా నడుస్తుంది. కానీ ఈ ట్రక్ కేవలం పెద్దది మాత్రమే కాదు, ఇది చాలా శక్తివంతమైనది కూడా. 2 డీజిల్ ఇంజన్లతో నడిచే ఈ ట్రక్ 4,600 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రక్ గనుల పరిశ్రమకు గర్వకారణం, మనిషి శక్తి సాంకేతికతకు ఒక సజీవ సాక్ష్యం. GE9X జెట్ ఇంజన్. ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి పరికరం GE9X జెట్ ఇంజన్. ఇది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెట్ ఇంజన్. దీని శక్తి 1,34,300 పౌండ్ల ఫోర్స్ థ్రస్ట్. ఈ ఇంజన్ను ఒక కారులో పెడితే ఆ కారు ఆకాశంలో ఎగిరిపోతుంది. కానీ ఈ ఇంజన్ కేవలం శక్తివంతమైనది మాత్రమే కాదు, ఇది చాలా సమర్థవంతమైనది కూడా. దీని మునుపటి వెర్షన్తో పోలిస్తే ఇది 10% ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్ బోయింగ్ 777X ను ఆకాశంలో ఎగిరేస్తూ మనిషి సాంకేతిక సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద, అతి శక్తివంతమైన యంత్రాలు. ఈ యంత్రాలు మనిషి సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ మన ఆశయాలకు హద్దులు లేవని గుర్తు చేస్తాయి.
మీరు ఎప్పుడైనా ఇలాంటి భారీ యంత్రాన్ని చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇవి కేవలం యంత్రాలు కావు, మనిషి కళలకు ఒక సజీవ సాక్ష్యం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.